నమస్తే, మా హానల్కి స్వాగతం. ఈరోజు మనం లక్ష్మీ నారాయణ రాజయోగం అనే ఒక ప్రత్యేకమైన మరియు శుభప్రదమైన నక్షత్ర సంపుటన గురించి మాట్లాడుకుందాం. ఇది ఇవాన్ బేర్లో జరగబోతోంది. ఈ ప్రత్యేక సంపుటన శుక్రుడు మరియు బుధుడు మీన రాశిలో కలిసినప్పుడు జరుగుతుంది. ఈ అద్భుతమైన సంపుటన అర్థం ఏమిటి మరియు అది ప్రతి రాశిపై ఎలా ప్రభావం చూపుతుందో చూద్దాం. ప్రకాశవంతమైన మెరుస్తున్న నక్షత్రాతో నిండిన రాత్రి ఆకాశాన్ని యాహించుకోడి. ప్రతి నక్షత్రం ఒక చిన్న శక్తి కాంతి లాంటిది. అన్నీ కలిసి పనిచేస్తాయి. గ్రహాలు ఆకాశంలో నాట్యకారుల లాగా కదులుతాయి మరియు వాటి స్థానాలు భూమిపై మనల్ని ప్రభావితం చేస్తాయి. ఈ అందమైన ఆకాశం మన గతాన్ని, వర్తమానాన్ని మరియు భవిష్యత్తు గురించి రహస్యాలను కలిగి ఉంది. జ్యోతిష శాస్త్రంలో గ్రహాలు కదిలినప్పుడు అది సాధారణ సంపుటం కాదు. ఇది చాలా ముఖ్యమైనది. ఈతో నీసిపెమిల్లో మనకు లక్ష్మీ నారాయణ రాజయోగం అనే అరుదైన సంకేతం ఉంది. ప్రేమ, సౌందర్యం మరియు సంపద యొక్క గ్రహం శుక్రుడు, తెలివితేటలు మరియు సంభాషణ యొక్క గ్రహం బుధుడు మీన రాశిలో కలిసినప్పుడు ఈ శుభ సంకేతం జరుగుతుంది. సౌందర్య గ్రహం శుక్రుడు జనవరి 8 మీన రాశిలోకి ప్రవేశించి మే 9 వరకు ఉంటాడు. చాలా అదృష్టాన్ని మరియు శ్రేయస్సును తెస్తాడు. ఫిబ్రవరి 1 తెల్లవారుజామున 5:10 గంటలకు బుధుడు ఈ వేడుకలో చేరతాడు. శుక్రుడి శక్తిని మరింత బలపరుస్తాడు. ఇది శ్రేయస్సు, విజయం మరియు ఆనందం యొక్క కలయికను సృష్టిస్తుంది. మీన రాశిలోని ఈ విశ్వనల్త్యం మన లోతరన్ వ్యక్తిత్వాన్ని అన్వేషించడానికి మరియు మన దాగి ఉన్న సామ్రాజ్యాన్ని తెలుసుకోవడానికి ఆహ్వానిస్తుంది. లక్ష్మీ నారాయణ రాజయోగం యొక్క ఆశీర్వాద ద్వారా మనం పరివర్తన చెందవచ్చు. ఈ ప్రత్యేక అమరిక కేవలం అందమైన దృశ్యం మాత్రమే కాదు, ఇది అందరికీ ఆశీర్వాదాల వర్ష. బలమైన మరియు స్పరమైన వృషభ రాశి వారికి ఈ యోగం చాలా శ్రేయస్సును మరియు హరివర్ధతి చెందడానికి అవకాశాలను తెస్తుంది. మీరు ఎక్కువ డబ్బు సంపాదించవచ్చు, డబ్బు సంపాదించడానికి కొత్త మార్గాలను కనుగొనవచ్చు, లేదా విదేశాలలో కూడా పనిని కనుగొనవచ్చు. ఉద్యోగాలు ఉన్నవారికి ప్రమోషన్లు మరియు జీతాలు పెరగవచ్చు మరియు వ్యాపార యజమానులు వారి వ్యాపారాలు నిజంగా బాగా నడిచేలా చూడొచ్చు. మాట్లాడే మరియు తెలివైన మిథున రాశి వారు వారి మనస్సులను మరింత చురుకుగా మరియు వారి సంభాషణ నైపుణ్యాలను మరింత మెరుగ్గా కనుగొంటారు. ఇది మీరు ఉద్యోగంలో ప్రకాశించడానికి, సృజనాత్మకంగా ఉండటానికి మరియు మీ ఆలోచనలు నిజం కావడానికి సమయం. ప్రమోషన్లు, బాస్ నుండి ప్రశంసలు మరియు ఎక్కువ డబ్బు అన్ని సాధ్యమే. జాగ్రత్తగా ప్రణాళిక వేసే కన్య రాశి వారు వారి కష్టానికి ప్రతిఫలంగా విజయం మరియు గుర్తింపు పొందుతారు. వ్యాపారం వృద్ధి చెందుతుంది, ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంది మరియు సంబంధాలు సంతోషంగా ఉంటాయి. ఒంటరి కన్య రాశి వారు ప్రత్యేకమైన వ్యక్తిని కనుగొనవచ్చు మరియు ఇప్పటికే వివాహం చేసుకున్న వారు ప్రేమగల సంబంధాన్ని ఆనందిస్తారు. కలలు కనే మరియు సహాయం చేసే కుంభ రాశి వారు వారి సృజనాత్మక ఆలోచనలు విజయవంతం కావడం చూస్తారు. వ్యాపారం బాగుంటుంది మరియు విద్యార్థులు పాఠశాలలో బాగా రాణిస్తారు. మీ ప్రవృత్తిని నమ్మడానికి, మీరే ఉండటానికి మరియు ప్రపంచంలో సానుకూల మార్పు తీసుకురావడానికి ఇది గొప్ప సమయం. కరాత్మక మరియు దయగల ఆత్మ అయిన మీన రాశి వారు మరింత సృజనాత్మకంగా మరియు అంతర్దృష్టితో ఉంటారు మరియు వారి ఆధ్యాత్మిక సంబంధం బలంగా ఉంటుంది. మీతో మీరు కనెక్ట్ అవ్వడానికి, కల్ ద్వారా మీ భావాలను వ్యక్తీకరించడానికి మరియు ప్రపంచాన్ని కొత్త దిక్పథంతో చూడటానికి ఇది మంచి సమయం. 3వ అధ్యాయం సమయుద్ధిని స్వీకరించడం. మంచి విషయాలు జరగడానికి మనం వేచి ఉండటం లేదు, వాటిని జరిగేలా చేయడంలో మనం సహాయం చేయొచ్చు. మనని యోగం యొక్క శక్తితో కనెక్ట్ అయి మన కలలను నిజం చేసుకోవచ్చు. దీన్ని చేయడానికి కొన్ని మార్గాలు ఇక్కడున్నాయి. ప్రాచీన భారతదేశంలోని జపాన్లు మనకు శక్తివంతమైన మంత్రాలను, విశ్వంతో మనల్ని కలిపే ప్రత్యేక పదాలను ఇచ్చారు. లక్ష్మీ నారాయణ మంత్రం, ఓం శ్రీ లక్ష్మీ నారాయణాయ నమః. సంపత్, విజయం మరియు ఆశీర్వాదాల శక్తితో మనల్ని కలిపే శక్తివంతమైన ప్రార్థన. నిజాయితీ గల హృదయంతో ఈ మంత్రాన్ని పలించడం వల్ల మన జీవితాల్లోకి మంచి విషయాలు రావచ్చు. 4వ అధ్యాయం అంతర్గత సమృద్ధిని పెంపొందించుకోవడం. నిజమైన సమృద్ధి కేవలం డబ్బు గురించి మాత్రమే కాదు, మనకు ఉన్న దానికి కృతజ్ఞతగా ఉండటం గురించి. అవసరంలో ఉన్నవారికి, ముఖ్యంగా శుక్రవారాల్లో దానం చేయడం మన కృతజ్ఞతను చూపుతుంది మరియు మరిన్ని ఆశీర్వాదాలను తెస్తుంది. లక్ష్మీదేవి మరియు విష్ణుమూర్తికి తెల్ల పువ్వులు మరియు స్వీట్లు జీవితపు తీదనం కోసం సమర్పించండి. ఇది మన కృతజ్ఞతను చూపుతుంది.
మరియు వారి ఆశీర్వాదాలను మన జీవితాల్లోకి ఆహ్వానిస్తుంది. మన దగ్గర లేని దాని దృష్టి పెట్టడం సులభం, కానీ చిన్న విషయాలకు కూడా సానుకూలంగా మరియు కొత్త చెష్కతో ఉండటం వలన ఎక్కువ ఆనందం మరియు సమృద్ధి లభిస్తుంది. కథ అధ్యాయం పరివర్తన్ యొక్క విశ్వనత్యం. ఇక్వాన్ ఈ పేరులో లక్ష్మీ నారాయణ్ రాజయోగం కేవలం ఒక తేదీ మాత్రమే కాదు, మన ఉత్తమ వ్యక్తిత్వంగా ఉండటానికి మరియు జీవితం అందించే అన్ని మంచి విషయాలను స్వీకరించడానికి ఇది ఒక అవకాశం. విశ్వం యొక్క శక్తితో పనిచేయడానికి మరియు మనం కోరుకునే జీవితాన్ని సృష్టించుకోవడానికి ఇది సమయం. నిజమైన సమిక్తి కేవలం డబ్బు గురించి మాత్రమే కాదు, ఇది ఉద్దేశ్యం, ఆనందం, ప్రేమ మరియు అనుబంధంతో నిండిన జీవితాన్ని గడపడం గురించి, మనలో మరియు అందరిలో మంచిని చూడటం గురించి. ఈ ప్రత్యేక సమయాన్ని తెలివిగా ఉపయోగించుకుందాం, ఆశీర్వాదాన్ని స్వీకరిద్దాం మరియు అద్భుతమైన జీవితాన్ని సృష్టిద్దాం. ముగింపు. విశ్వనత్యాన్ని స్వీకరించడం. మనమందరం కలిసి అల్లుకున్న అందమైన వస్త్రంలాగా అనుసంధానించబడి ఉన్నాము. మీనరాశిలో శుక్రుడు మరియు బుధుడు యొక్క నత్య అనుబంధాన్ని మరియు విశ్వం మనల్ని ఎలా ప్రభావితం చేస్తుందో మనకు గుర్తు చేస్తుంది. మనం ఈ యోగం యొక్క మంచి శక్తితో కనెక్ట్ అయినప్పుడు మనం అవకాశాల ప్రపంచానికి, అందం మరియు విజయంతో నిండిన జీవితానికి మనల్ని మనం తెరుచుకుంటాము. లక్ష్మీ నారాయణ్ ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ మీతో ఉండాలి.